హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ మంచిగా ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి, స్వార్థం చూసుకోకూడదు. ఇలాంటి నీతి సూక్తుల మధ్య పెరిగాం. లైఫ్ అనే ఈ జర్నీలో అవన్నీ ఉండొచ్చేమో కానీ అది మన లైఫ్కి భారం కాకూడదు. దానివల్ల మనల్ని మనం కోల్పోకూడదు. ఈ మంచితనం అనేది అతి మంచితనం అయితే అదే మనకి స్ట్రెస్ని, అలసటని, బాధని మిగిల్చొచ్చు. లైఫ్లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. సిచ్యువేషన్స్ మారుతాయి. సిచ్యువేషన్ బట్టి మనుషులు కూడా మారిపోతారు. ప్రేమించుకుంటున్నప్పుడు నీకోసం ఏమైనా చేస్తాను అనే ఇంటెన్స్ ఫీలింగ్ ఉండొచ్చు. కొన్ని ఇయర్స్ తర్వాత అంత ఫీలింగ్స్ ఉండకపోవచ్చు. తర్వాత నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు అంత ఈజీ కాదు. కొన్ని సిచ్యువేషన్స్ నచ్చకపోవచ్చు. క్లోజ్ రిలేటివ్‌కో అప్పు ఇవ్వాల్సి వస్తే చాలా నమ్మకమని క్లోజ్ అని ప్రామిసరీ నోటు రాయించుకోకపోవచ్చు. కానీ తర్వాత వాళ్ళు మారిపోవచ్చు. అలా మోసపోయిన వాళ్ళు ఎంతమందో ఎంతో కమిట్మెంట్‌తో హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కొంతమంది తర్వాత విడిపోతూ ఉంటారు. పెద్దయ్యాక వాళ్ళు అంత గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వకపోవచ్చు. మాటలు కూడా ఉండకపోవచ్చు. మంచి మంచి ఫ్రెండ్‌షిప్స్ ఫేడ్ ఔట్ అయిపోవచ్చు. పేరెంట్స్‌కి పిల్లలకి కూడా మాటలు లేకపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎంతో ప్రేమగా చూసుకున్న పేరెంట్స్‌ని వదిలించుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. అలా అని పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని చూసుకోకూడదా? ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయకూడదా అని కాదు. ఎప్పుడైనా సరే మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు, అంటే మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు, నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ విషయం అంతే తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనుషులు మారొచ్చు. మనం ఊహించినంతగా మారొచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ మారితే పరిస్థితి ఏంటి అని ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవచ్చు. కొంచెం తక్కువ బాధపడొచ్చు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగే పరిస్థితులు బట్టి మనుషులు కూడా మారిపోతూ ఉంటారు. అదన్నమాట. ఈ పాయింట్స్‌ని అర్థం చేసుకొని మనకి లేనిపోని గుర్తింపుల్ని తగిలించుకోవద్దు. మంచి మదర్‌ని, మంచి కోడలిని ఇలాంటి గుర్తింపుల వల్ల మన ఫ్రీడమ్ పోతుంది. అవసరానికి మించి కష్టపడతాం. పెర్ఫెక్షన్ కోసం చూస్తాం. ఒక్కొక్కసారి ఒపీనియన్స్ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాం. ఒకసారి మనకు వాళ్ళకి తగ్గట్టుగా బిహేవ్ చేయకపోతే గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. ఒకసారి అవతల వాళ్ళు కూడా ఇలాంటి గుర్తింపులేమి పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఈ పేర్లు మనకు వద్దు. నిజానికి మంచి అనేదానికి సిచ్యువేషన్స్‌ని బట్టి, మన ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు అడగనిది, కోరుకోనిది, అవసరం లేనిది ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా గుర్తు ఎక్స్‌పెక్ట్ చేసుకోవద్దు. కొంతమంది బొమ్మరిల్లు ఫాదర్ టైప్‌లో వాళ్ళకి మంచిది అనిపించింది ఇవ్వాలి అనిపించింది అవతల వాళ్ళకి మంచిదా, హ్యాపీగా ఫీల్ అవుతారా అని ఆలోచించకుండా ఎక్కువ చేసి ఇస్తారు. వాళ్ళు గుర్తించలేదని ఫీల్ అవుతారు. ఎప్పుడూ అనవసరంగా గుర్తింపు చేయొద్దు. మీకు వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో మీరు హెల్తీగా అనిపించింది చేసి పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దాన్ని మెచ్చుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంతమంది ఇచ్చినప్పుడు బాగానే వాడుకుంటారు. రేపు ఏమైనా ఇష్యూస్ వస్తే నేను అడిగానా, నేను ఏమైనా ఇమ్మన్నానా, ఇలాంటి డైలాగ్స్ వినాల్సి వస్తుంది. కొంతమందికి వద్దు వద్దు అంటున్నా అదొక ఫార్మాలిటీ కాబట్టి ఇవ్వాలని ఇస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి ఆల్రెడీ తిన్నామని చెప్పిన వాళ్ళు తృప్తి కోసం వద్దు వద్దు అన్నా వడ్డిస్తూ ఉంటారు. దీనివల్ల అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. మన టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఏదో చెయ్యాలని కాకుండా అవతల వాళ్ళ అవసరాన్ని ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అవతల వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుంది అని ఆలోచించి చేయడం మంచిది. మనం ఎవరికి హెల్ప్ చేసినా సమర్థవంతంగా వాళ్ళకు ఉపయోగపడితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విషయంలో మనం ఎమోషన్స్‌కి కొంచెం ప్రాక్టికాలిటీ కూడా యాడ్ చేస్తే బావుంటుంది. మనం ప్రతిసారి సొసైటీ పెట్టిన రూల్స్ అండ్ వాల్యూస్‌కి స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సొసైటీ పెట్టినవి జెనరిక్ రూల్స్. మన సిచ్యువేషన్‌కి తగ్గట్టు మనం ఏం కావాలి అనే దాన్ని బట్టి మనం మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ సపోర్ట్‌తో డెసిషన్ తీసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండాలి అనేది సొసైటీ పెట్టిన రూల్. కానీ ఫిజికల్‌గా, మెంటల్‌గా అబ్యూస్‌కి గురవుతూ సొసైటీ కోసం ఆ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? కష్టాలుంటే హెల్ప్ చేయాలి చెప్తుంది సొసైటీ. కానీ చేసినప్పుడు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మళ్ళీ హెల్ప్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సొసైటీ విడిపోయారు అని అనుకుంటుందేమో అని అలానే గొడవలు పడుతూ ఉండడం ఎంతవరకు కరెక్ట్? మనం ఎవరికీ చెడు చేయట్లేదు. మనం హెల్ప్ అయ్యే పని చేస్తున్నాం. అయినప్పుడు సిచ్యువేషన్స్‌ని బట్టి మనకి పర్సనల్‌గా ఏది రైట్ అనిపిస్తుందో దాని ప్రకారం వెళ్ళడం కరెక్ట్. మనం అందరినీ మెప్పించలేం. ప్రతి ఒక్కరిని ప్రతిసారి హ్యాపీ చేయడం అనేది ఇంపాసిబుల్. కేవలం ఇతరులు ఏమనుకుంటారో, ఫీల్ అవుతారేమో అన్న ఇదితో మనం వెనకడుగు వేస్తుంటే మాత్రం ఇది గుర్తు తెచ్చుకోండి. మనం అందరినీ మెప్పించలేం. అందరినీ హ్యాపీ చేయాలనుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారేమో. మనం తప్ప
బ్రతకాలి అంటే చాలా కష్టం. మన అవసరాలు కూడా ఇంపార్టెంట్. మన కోరికలు, అభిప్రాయాలు కూడా ఇంపార్టెంట్. మీ గురించి పట్టించుకునే వాళ్ళ వెనకాల పరిగెట్టొద్దు. మనకి విలువ ఇవ్వని వాళ్ళ వెనక కేర్ చేయమని వాళ్ళ వెనక పడటం వేస్ట్. మనల్ని జెన్యూన్‌గా ఇష్టపడే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఫోకస్ చేస్తే రిలేషన్‌షిప్స్ అనేవి పెరుగుతాయి. బాగా అనిపిస్తాయి. మంచి ఎమోషనల్ స్టేట్‌లో ఉంటాం. మనల్ని కేర్ చేయని వాళ్ళని వాళ్ళ వెంట పరిగెట్టడం అంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే. మనం వాల్యూ తగ్గించుకున్నట్టే. హెల్తీ రిలేషన్‌షిప్ అనేది మ్యూచువల్ అయి ఉంటుంది. ఒక రిలేషన్‌షిప్ ఉంది అంటే ఒకరికి ఒకరు ఎంత అవసరమో ఇంకొకరికి అంతే అవసరం. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఆ రిలేషన్‌షిప్‌ని ఇద్దరు బెనిఫిట్ అవ్వాలి. కొద్దిమంది వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకొని, మన హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు తెలివిగా తప్పుకుంటారు.